ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. 2 నెలలు అవుతున్నా పూర్తి స్థాయిలో అందని స్టూడెంట్స్ కిట్లు, 60% విద్యార్థులు కూడా చేరని యూనిఫామ్లు, కొలతల తేడాతో మూలకు చేరిన బూట్లు, ప్రతిరోజు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కి సర్దుబాటు. ఏజెన్సీల మార్పుతో గందరగోళం, రుచి మారిన మధ్యాహ్న భోజనం, అన్ని స్కూళ్లలోనూ టీచర్ల కొరత, టోఫెల్ ఎత్తివేత, అమ్మఒడికి ఎగనాం. గత ప్రభుత్వంలో స్కూలు తెరిచిన తొలి రోజే విద్యా కానుక. టోఫెల్ ఎత్తేసారట ఆల్రెడీ. అమ్మఒడికి ఎగనాము. వివక్ష లేకుండా విద్యార్థులందరికీ కిట్ల పంపిణీ, బడికి పిల్లల పంపే తల్లులకు అమ్మఒడి ద్వారా ఏటా 15,000 సాయం అందేది. ఇవన్నీ ఎత్తేసే కార్యక్రమం జరుగుతుందట. విద్యా కానుక అనేది ఉంటుంది. స్కూలు ప్రారంభం అయింది అంటే, ప్రారంభం జూన్లో అవుతుందంటే వాళ్ళకి కావాల్సిన షూస్ 2 జతలు, యూనిఫామ్లు ఒక 3 జతలు, స్కూల్ బ్యాగులు 2, ఇట్లా వాళ్ళకి ఏదైతే కావాలో విద్యార్థులకు కావాల్సిన అవసరమైన వస్తువుల్ని విద్యా కానుక రూపంలో జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసేది. నాణ్యమైన షూసు, నాణ్యమైన యూనిఫాము, నాణ్యమైన బ్యాగులు, వాళ్ళకి కావాల్సిన పెన్ను, పెన్సిళ్ళు, పుస్తకాలు, నోటు పుస్తకాలు అన్నీ కొనిపెట్టేది. దానికి పంగనామాలు పెట్టారు, ఎగనాం పెట్టారు. దానికి అలవాటు పడి ఉన్నారు ప్రజలు. వాళ్ళు ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నప్పుడు ఎంకరేజ్ చేసినట్టయితే పేద పిల్లలు డొక్కాడితే కానీ రెక్కాడిన ప్రజలు కూడా ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనం స్కూల్కి పంపుదామని ఒక ఆలోచన వచ్చేది. ఎవరు కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండకపోయేది. ఇవాళ మీరు చేస్తున్నది వాటన్నిటిని ఎగనాం పెట్టి పంగనామాలు పెట్టారు. అంటే పేద ప్రజల పిల్లలు ఎక్కడ పోయిన పర్లే గాలికి వదిలేసి వాళ్ళని మీరు పెట్టుబడులు అమరావతి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసమే చూస్తున్నారు తప్ప పేద ప్రజల చదువుల గురించి మీ ఆలోచన లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదువులు గాడి తప్పాయా? విద్యార్థులందరికీ యూనిఫామ్ అందలేదా? కొంతమందికి బూట్లు ఇచ్చారా? టీచర్ల కొరత వేధిస్తుందా? మధ్యాహ్నం పిల్లలకు రుచి పచిలేని భోజనం పెడుతున్నారా? ఇదివరకు మెనూ అమలు కావడం లేదా? వంట వాళ్ళని ఇష్టానుసారం మార్చేస్తున్నారా? టోఫెల్కు మంగళం పాడారా? ఇంగ్లీష్ మీడియం చిన్నచూపు చూస్తున్నారా? స్టూడెంట్ల కిట్లను కూటమి నేతలు పంపిణీ చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరూ అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇన్నాళ్ళు బంగారంలో చక్కగా సాగిపోతున్న చదువులకు గ్రహణం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రహణం చంద్రగ్రహణం అట. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క తీరు. ప్రభుత్వ స్కూళ్ళు నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుందా ఏం లేదు తెలియదు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళ యజమాని ఉన్నాడు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి. మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడానిక గడిచిన 5 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూళ్ళు నిర్వీర్యం అయినాయి. ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేయలేదు. ప్రభుత్వ స్కూల్ని ఎక్కడికక్కడ ప్రోత్సహించి ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంత్ పెంచి చేసిండు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇలా ఏం చేస్తున్నారు? ప్రభుత్వ స్కూల్ని తగ్గించి ప్రభుత్వ స్కూల్ని నిర్వీర్యం చేసి మీ చుట్టూ ఉండే కార్పొరేట్ స్కూళ్ళ యాజమానులకి లాభం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది అర్థమవుతుంది మనకి స్పష్టంగా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ఎత్తేయాలని ఇదే ఎల్లో మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతారు, తెలుగు మీడియాన్ని చంపుతారా అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం చేయబోతున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని చంపి తెలుగు మీడియాన్ని తీసుకొస్తారు పేద పిల్లలకి. కానీ పెద్దోళ్ళ పిల్లలు, పెట్టుబడిదారులు, బడా బాబులకు సంబంధించిన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. మొత్తం నారాయణ విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మొత్తం శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. వాటికి రాదు. వాటిలలో తెలుగు మీడియం చంపినట్టు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన స్కూళ్ళు కాబట్టి. వింత వాదన అన్నమాట. ఎక్కడ చూసినా రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళు ప్రతిదీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కానీ వాటికి ఇబ్బంది లేదు. వాటిని ఎట్లా నడిపినా అప్పుడు తెలుగు చంపినట్టు కాదు. కానీ ప్రభుత్వ స్కూల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు చదివే పేద పిల్లలు చదివే ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక కడుపులో మంట మండిది పాపం. ప్రభుత్వ స్కూల్లో చదివే పేద పిల్లలు ఎట్లా ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు? మా పిల్లలే చదవాలి, మా వర్గాల పిల్లలే చదవాలనే ఒక ధోరణి కనపడది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ప్రజలే తెచ్చుకున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలే ఎవరైతే పేద ప్రజల పొట్టగొడతారో ఆ పార్టీలే గెలవాలని కోరుకున్నారు. కాబట్టి ఇలా చంద్రగ్రహణం పట్టింది, దాంట్లో డౌటే లేదు.